నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎన్ న్యూస్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక విప్లవాత్మకమైనటువంటి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మతోన్మాదానికి ఇక్కడ స్థాయి లేదు, స్థానం లేదు. ఈరోజు ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి నల్ల చట్టాలు తెచ్చి ఆదాని అంబానీ చెప్పినటువంటి రేట్లకి అప్పచెప్పాలని రైతులు పండించిన పంటలు కూడా అప్పచెప్పి ఈరోజు రైతులు సుమారు 760 మందిని ట్రాక్టర్లతో ప్రభుత్వ పరంగా చంపించి ఈరోజు ఒక నిఘంతక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు గమనిస్తూ ఉన్నారు. కనుక 760 మంది చనిపోయినా మేము రైతులు పండించే పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, నల్ల చట్టాలు ఎత్తివేయాలని ఒక సంవత్సరం 360 రోజులు రోడ్డుకి ధర్నా చేసి నల్ల చట్టాలను ఎత్తివేసేదాకా పోరాటం చేసినటువంటి ఘనత రైతాంగాన్ని. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా విదేశాలకే ప్రయాణాలకు పరిమితమై షూటు బూట్లు వేసుకొని నిరుద్యోగ యువతను కూడా పొట్టన పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం మోడీ. అంతేకాదు ఈరోజు 2000 నోటును 1000 రూపాయల నోటును రద్దు చేసి నల్లధనాన్ని బయటికి తీసి ప్రతి ఒక్క వ్యక్తికి వేల రూపాయలు పంచుతా అని చెప్పి ఆ నల్లధనం చేసేటువంటి వ్యక్తులను ఈరోజు వెనకేసుకొని ఆదాని అంబానీ కొమ్ము కాస్తున్నాడు మోడీ. సింగరేణి ప్రైవేటీకరణ చేయడం, ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ను, అదేవిధంగా కార్మిక వ్యవస్థను నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడంలో భాగం మోడీ యొక్క లక్ష్యం. కనుక ఇలాంటి వ్యక్తిని ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా మేధావులు, పౌర కళాకారులు, పత్రికా మీడియా సోదరులు, అన్ని వర్గాల ప్రజలు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు వర్ధనపేట శాసనసభ్యులుగా ఉన్న ఆరూరు రమేష్ శాంపేట గుట్టల్లో ఈ శాంపేట, మాందార్పేట, తారాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి పేదల భూములు అక్రమంగా క్రషర్లు పెట్టి వరంగల్ హన్మకొండ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇక్కడ కూడా తారాపూర్, మాందార్పేట గ్రామాలలో ఇల్లు మొత్తం బద్దలైపోతుంటే బాంబుల దెబ్బలతో మోసలతో సతమతమవుతా ఉన్న ఆయన వ్యాపారాలన్నీ ఇల్లీగల్గా చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన ఆస్తులు కాపాడుకోవటానికి, ఆయన ఒక అక్రమ వ్యాపారాలు నడుపుకోవటానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తున్నారు. శాంపేట మండలం, భూపాలపల్లి నియోజకవర్గం, వరంగల్ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళొక్క వ్యాపారాల ఆస్తుల కొరకు వచ్చేటువంటి వ్యక్తులను మీరు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఆరూరు రమేష్ అనే వ్యక్తి వర్ధనపేటలో ప్రజల విశ్వాసం కోల్పోయి ఒక రియల్ ఎస్టేట్గా మారి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బీజేపీకి వచ్చి కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అయితే మన వరంగల్ పార్లమెంట్లో ఓటు కూడా లేదు. ఏదైతే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఒక ఓటర్కు ఈడ మరి రూపాయికారు ఒప్పందంతో అవకాశాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఈ దేశం కొరకు
పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ కుటుంబాన్ని అనగదొక్కాలనేటువంటి ఒక కుట్రతో మోడీ, కేసీఆర్ ఇద్దరు ఒకటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనేటువంటి కుట్ర భారతదేశంలో జరుగుతూ ఉంది. దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాలను సమభాగంలో చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ, బడుగుల పార్టీ. ఈ పార్టీని ప్రజలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 1200 మంది బిడ్డల ప్రాణ త్యాగ ఫలితం చూసి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన తెలంగాణ రాష్ట్ర ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 32 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి ఈ దేశం కొరకు మరి త్యాగం చేసేటువంటి నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకునే అవకాశం ఆసన్నమైంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా మరి కాంగ్రెస్ పార్టీని దీవించి కడియం కావ్య చేతిగుర్తు మీద ఓట్లేసి గెలిపించండి. అదేవిధంగా మేము 6 గ్యారెంటీ పథకాలు చెప్పాం, 5 పథకాలు అమలు చేశాం. 4 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. నియోజకవర్గానికి 3500 జీరో బిల్లు వచ్చే విధంగా 200 యూనిట్ల కరెంటు లోపు బిల్లును కూడా అమలు చేశాం. 500కి వంట గ్యాస్ సిలిండర్ను కూడా అమలు చేశాం. ఈరోజు రాష్ట్రంలో మహిళా సోదరి మహిళలందరికీ కూడా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా 7వ తారీఖు ప్రమాణ స్వీకారం రోజున అమలు చేశాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేశాం. ఆగస్టు 15లో ఈరోజు 2 లక్షల పంట రుణం కూడా ఏకకాలంలో మాఫీ చేస్తాం. అదేవిధంగా మా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాడప తిప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేద ప్రజలకు కడుపు కట్టుకొని నిజాయితీగా అవినీతి లేని పాలనలో పేద ప్రజలకు ఇచ్చిన మాటను, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను నింపడం, రైతు రుణమాఫీ చేయడం, అదేవిధంగా పెన్షన్ 2000-4000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా ఏకైక లక్ష్యం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యము. 3 నెలల పాలన తర్వాత 90 రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎగిరెగిరి పడుతున్నారు ప్రతిపక్ష పార్టీ. ఈరోజు 90 రోజుల తర్వాత కోడ్ వచ్చిన తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. అయినా 5 పథకాలను అమలు చేశాం. ఈరోజు వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో 124 చెరువులు దిగినా 6 మనుషులు కొట్టుకపోయినా మోరంచపల్లితో పాటు కుందరపల్లి, వెంకటేశ్వరపల్లి గ్రామాలు మునిగిన మోరంచపల్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు. వచ్చి ఏమో ఎగురబెట్టిండు, 900 కోట్లు విపత్తు పైసలు ఉన్నాయి. ఆ విపత్తు పైసలన్నీ కేసీఆర్ వాడుకున్నాడని చెప్పినావు, తక్కిస్తా అని చెప్పినావు, డబ్బులు ఇప్పిస్తా అని చెప్పినావు. ఇయ్యకపోతే కేంద్రం నుంచి నేను ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తులకు, నీట మునిగినటువంటి వ్యక్తులకు, పశువులు చనిపోతే ఆదుకుంటా అని చెప్పినావు. 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయలేని వ్యక్తి ఈరోజు నేనేమేదో ఉరగబెడతా అని చెప్తా ఉన్నాడు. డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెరువులు దిగితే కనీసం రింగ్ బండ్ వేసి నీళ్ళు ఆపి వేసంగి పంటకు నీళ్ళు ఇప్పించేది పోయి కేసీఆర్ ధర్మసాగర్ వచ్చి పొలాలు ఎండిపోయిన పంటలను వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. సిగ్గుచేటైనటువంటి విషయం. మా ప్రభుత్వం వచ్చింది, వర్షాలు పోయిన తర్వాత డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు అవుతుంది కనుక ఈరోజు తాగటానికి నీళ్లు కానీ ఈరోజు వేసుకున్నటువంటి పంటలు కూడా రైతులు చేసినటువంటి పొలాలకు పండియాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. రైతాంగం కూడా ఈరోజు బోనస్ కూడా 500 రూపాయలు వచ్చే వానాకాలం పంట నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది. కనుక ఈ నియోజకవర్గంలో ఈ శాంపేట మండల కేంద్రంలో కనీసం గత 10 సంవత్సరాల నుంచి పిఎస్సి హాస్పిటల్లో అంబులెన్స్ లేకపోతే కొనియలేని దౌర్భాగ్య పరిస్థితి గత లీడర్లకు, గత ప్రభుత్వానికి ఉంది. మేము వచ్చిన వెంటనే 30 లక్షలు పెట్టి అంబులెన్స్ ఇచ్చాం. ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. అదేవిధంగా ఈ మండలంలో కూడా సుమారు 2.5 కోట్ల విలువ చేసేటువంటి మంచినీటి పథకాలకు కానీ, అదేవిధంగా స్కూల్స్కి కానీ, మరి సీసీ రోడ్లకు కానీ నిర్మాణం చేశాం. మాజీ ఎమ్మెల్యే అంటున్నాడు మేము చేసిన
రాళ్ళు వేస్తున్నారు అని సిగ్గుండాలి. ఈరోజు వైడనింగ్ చేసి ఇండ్లు కూలగొట్టి ఇండ్లు ఇవ్వలేకపోయారు 55 ఇండ్లు. మేము ఈ కోడ్ పోగానే ఆ వైడనింగ్లో కోల్పోయినటువంటి పేదల ఇండ్లన్నీ కూడా కట్టిస్తాం. ఈ మండలంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేస్తాం. ఈ నియోజకవర్గంలో కూడా 250 కోట్లతో ఈరోజు ప్రైవేటు భవనాల్లో అద్దె భవనాల్లో నియోజకవర్గంలోని మైనా డిగ్రీ కాలేజ్ వరంగల్లో అద్దె భవనంలో చదివిస్తున్నారు. అవన్నిటికీ కూడా 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎడ్యుకేషన్ ఆఫ్ లెక్క గాంధీనగర్ గుట్ట మీద ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఫౌండేషన్ వేయబోతున్నాం. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో భూపాలపల్లిలో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐతో పాటు ఎస్డిపి మిషన్ కూడా మేము మంజూరు చేయించాము. ఒక సిటీ స్కానింగ్ పెట్టాం. కోడ్ లేని తర్వాత ఎంఆర్ఐ ఇవన్నీ కూడా తేవడం జరుగుతుంది. 124 తెగిన చెరువులు కూడా మంజూరు చేయించాం. అదేవిధంగా ఇవన్నీ కూడా 90 రోజుల పాలనలోనే చేశాం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లికి తెలంగాణ ప్రజలు పార్టీలకు ఖచ్చితంగా మరి మంచి మెజార్టీ ఇచ్చి చేతులు ఓటేసి గెలిపించి నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.